తెలంగాణలో ఇవాళ మరొకసారి భూకంపం సంభవించింది. ఇవాళ మధ్యాహ్నం 12:15 మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల పరిధిలోని దాసరిపల్లి కేంద్రంగా పలుచోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ హఠాత్ పరిణామంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.0గా నమోదైంది. 3 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించగా రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. దాదాపు 20 ఏళ్ల తరువాత తెలంగాణలో హఠాత్తుగా భూకంపం సంభవించడం ఆందోళన కలిగించింది. మొదట ములుగు జిల్లాలో మేడారం, మారేడుపాక, బోర్లగూడెం మధ్య ఉన్న ప్రాంతంలోనూ భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో మరొకసారి భూమి కంపించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. హిమబిందు, అయితే తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు అయితే జరిగినట్టు సమాచారం అందుతుంది. మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలము దాసరిపల్లి సమీపంలో ఈ భూకంపం సంబంధించి కేంద్రంగా గుర్తించారు. అయితే మధ్యాహ్నం 12:15 సమయంలో ఈ దాసరిపల్లి సమీపంలో కొద్ది సెకండ్లు అతి స్వల్పంగా భూ ప్రకంపనలు అయితే వచ్చాయి. దీనిని రిక్టర్ స్కేల్ మీద 3.0గా గుర్తించడం జరిగింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సెస్మాలజీ గుర్తించే వరకు కూడా అక్కడి ప్రజలకు ఈ విషయం తెలియలేదు. అయితే ఈ జరిగిన హఠాత్ పరిణామంతో చుట్టుపక్కల ప్రజలు అయితే భయాందోళనకు గురవుతున్నారు. దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో అయితే భూకంప ప్రకంపనలు రావడంతో అక్కడి చుట్టుపక్కల ప్రజలు కాస్త భయాందోళనకు గురవుతున్నారు. మనం చూసినాం గత కొన్ని రోజుల క్రితమే తెలంగాణలో మేడారం కేంద్రంగా కూడా ప్రకంపనలు వచ్చాయి. 2 రోజుల నేపథ్యంలోనే మరోసారి భూకంపనలు రావడంతో ప్రజలు కాస్త భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. బిందు శశి, అంటే అధికారులు ఏం చెప్తున్నారు? మన రీసెంట్ గానే భూకంపం వచ్చింది, మళ్ళా ఇప్పుడు రావటం, అంటే దీన్ని అధికారులు ఎలా చూస్తున్నారు? అయితే గతంలో వచ్చిన తెలంగాణలో భూకంపంలో మేడారం కేంద్రంగా వచ్చిన నాడే శాస్త్రవేత్తలు మరో 2 రోజులలో ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అయితే అదే నిజమైనట్టు ప్రస్తుతము మహబూబ్నగర్ జిల్లాలో కౌకుంట్ల సమీపంలో ప్రకంపనలు వచ్చిన నేపథ్యంలోని ప్రజలు మాత్రము భయాందోళనకు గురవుతున్నారు. కానీ ఆ ప్రకంపనలు కొంచెం అతి స్వల్పంగా రావడంతో ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనిపైన శాస్త్రవేత్తలు కూడా ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ సెంటర్ ఆఫ్ సెస్మాలజీ వాళ్ళు పూర్తిగా నిర్ధారించుకున్నారు. అయితే రాబోయే రోజుల్లో ప్రకంపనలు ఎప్పుడు వస్తాయి, మళ్ళీ వచ్చే అవకాశం ఉందా లేదా, అదేవిధంగా వస్తే ఒకవేళ ఏ తీవ్రతతో వస్తాయి, దానివల్ల ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది.